వీడియో గమ్మత్తు ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నచ్చుతుంది ఖచ్చితంగా. ఒక లైక్ కొట్టుర్రి, అప్పుడే ఎక్కువ మందికి నోటిఫికేషన్లు పోతాయి. మాక్సిమం నోటిఫికేషన్లు రావు, ఎందుకంటే ఆల్రెడీ 3 వీడియోలు పెట్టినాం కాబట్టి ఇది 4వ వీడియో కాబట్టి నోటిఫికేషన్లు వచ్చే ఛాన్సెస్ వెరీ లెస్. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ కావాలి. కింద లింక్ ఇస్తా, ఫస్ట్ కామెంట్లో జాయిన్ అయిపోర్రి. అక్కడ మనకి అన్లిమిటెడ్ నోటిఫికేషన్స్, ప్రతిరోజు నేను పెట్టే వీడియోలు అన్ని నోటిఫికేషన్లు వచ్చేస్తూ ఉంటాయి అక్కడ, ఓకేనా. అండ్ ఇక్కడ వీడియోని కంటిన్యూ చేయాలంటే ఒక లైక్ కొట్టాలి, కొట్టేసేయండి. ఈ సెకండ్ ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ ప్రోగ్రామ్ పేరు అంటే బిగ్ బాస్ సీజన్ 9 కాకుండా ఎకరాల్లో బకరాలు అని పెడితే భలే ఉంటుంది అనిపించింది. ఎకరాల్లో బకరాలు అంటే ఏందనుకుంటారా? అన్నపూర్ణ స్టూడియో 7 acres ఉంటుంది, కింద 7 acres, పైన 2.5 acres. మాకు 2.5 acresలో జబర్దస్త్ సెట్ ఉండేది అప్పుడు. అయితే కింద 7 acresలో మనకు అన్నపూర్ణ సెట్ ఉంటుంది, సారీ బిగ్ బాస్ సెట్ ఉంటుంది. కాబట్టి ఎకరాల్లో బకరాలు అని పెడితే ఎట్టుంటుంది కదా, మంచిగా టైటిల్ రిజిస్టర్ చేపిద్దాం. అన్నపూర్ణ స్టూడియోలో చేద్దాం ఈ ప్రోగ్రామ్ కూడా, వీళ్ళనే కంటెస్టెంట్గా పెట్టుకుందాం. అరే మక్కికి మక్కి దించు దించు అన్నట్టుగా దివ్యనికిత తనుజ వీళ్ళిద్దరు సేమ్. అది కూడా మళ్ళీ దివ్యనికిత చేసిన తర్వాత తనుజ చేస్తుంది. వా అసలు విన్నర్ కంటెస్టెంట్ అబ్బా, విన్నర్. అసలు రీజన్స్ లేవా వీళ్ళకి? తనుజకి దివ్యం చేసే రీజన్ లేదా? నన్ను తీసేసిందన్న పాయింట్ తోటి రీజన్ చేయలేదా? కావాలని పర్సనల్గా టార్గెట్ చేసిందన్న రీజన్ లేదా? దివ్యతో పెట్టుకోవచ్చుగా, ఎందుకు పెట్టుకోలే? తనుజకి ఇంకెవరితో రీజన్స్ లేవా? హౌస్ లోపల గౌరవ్ ఎందుకు వచ్చిండు? అంటే ఊరికినే దొరికిండు కదా అని చెప్పి ఉత్తగా అంటే ఈజీగా వెళ్ళిపోతాడు, వాళ్ళని టార్గెట్ ఈజీగా చేయొచ్చు అన్న పాయింట్ తోటి వీళ్ళిద్దరే కాదు ఇంకో ఇద్దరు కూడా ఈయన నామినేట్ చేశారు, గౌరవ్నే. హైయెస్ట్ నామినేట్ చెప్తున్నా కదా, టుడే గౌరవ్స్ డే, దట్స్ ఇట్. ఒక్క వైల్డ్ కార్డ్నన్నా ఉంచకపోదామా అని చెప్పి వీళ్ళే గట్టిగా ప్రయత్నం చేస్తారు. అరే వైల్డ్ కార్డ్స్ వద్దురా భయ్, మనమే ఉందాం అన్నట్టు కాకుండా వైల్డ్ కార్డ్స్ని ఉంచుదాం, పాప అందరూ వరుస కట్టి పోతున్నారు కదా, వీళ్ళిద్దరినన్నా ఉంచుదాం అని చెప్పి నామినేట్ చేస్తున్నట్టే ఉంది. కళ్యాణ్ అయితే నీ పర్ఫార్మెన్స్ కనబడతలేదు అని చెప్పి నామినేట్ చేయడం, సుమన్ శెట్టి నువ్వు టాస్కుల్లో ఆడతలేవు అని చెప్పి నామినేట్ చేయడం. బాబా టాస్కుల గురించి, గేమ్ల గురించి, పర్ఫార్మెన్స్ గురించి సుమన్ అన్న వా అదిరిపోయింది ప్రోమో. మాట్లాడదాం, మస్తున్నది. అసలు నామినేషన్లో ఎవరు వచ్చారు అండ్ నామినేషన్లో ఎవరిని నామినేట్ చేశారు అంతా కూడా దీనికంటే 3 వీడియోల ముందు మాట్లాడినా. ఈరోజు ఫస్ట్ పెట్టిన వీడియో అదే, నామినేషన్లో ఎవరున్నారు అని ఉంటుంది. అందులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, చూసే ప్రయత్నం చేయండి. అందులో ఎవరిని నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు అండ్ ఎంతమంది నామినేట్ అయ్యారు అనేది ఉంటుంది. సో ఇది సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమో గురించి కూడా దీనికంటే ముందు మాట్లాడినా చూడండి, ఓకే. ఫస్ట్ ప్రోమో కూడా అదిరిపోయింది కదా, చాలా బాగుందబ్బా. ఫస్ట్ ప్రోమో కూడా అదిరిపోయింది. అసలు ఇమాన్యుయల్ నామినేషన్ కానీ, అసలు డామినేషన్ కానీ చాలా బాగుంది, వెరీ నైస్. దాని గురించి సంబంధించిన వీడియో దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది, చూడండి. రైట్, సెకండ్ ప్రోమోలో ఫస్ట్ మనకి దివ్య నిఖిత గౌరవ్ నామినేట్ చేసే పాయింట్, బ్లండర్ పాయింట్. ఎంత దారుణమైన అబద్ధం తెలుసా ఇది. అంటే భరణి అన్నకి నువ్వు సపోర్ట్ చేస్తా అన్నావు, ఒక పర్సన్కి నువ్వు సపోర్ట్ చేస్తా అన్నావు, ఆ పర్సన్ అవుట్ అయిన తర్వాత వెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకున్నావు, అయిపోయింది నా పని అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకున్నావు, అలా పక్కన కూర్చున్నావు, అది నాకు నచ్చలేదు. అసలు అలా ఆయన పక్కన కూర్చుంటే అది ఆయన గేమ్, ఆయనకు నచ్చితే ఆయన చేస్తాడు. ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలనో ఆయనకు సపోర్ట్ చేయడానికి ట్రై చేసిండు. ఆయన ఎవరికి సపోర్ట్ చేద్దామనుకుంటున్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉన్నాడు. అసలు సపోర్ట్ చేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఎందుకు గేమ్ చేంజర్గా ఏదేదో చేసి మొత్తం పిసపిస చేసాడు ఎందుకు? మంచిగానే ఉన్నాడు కదా. సరే ఈ పాయింట్ పక్కన పెట్టు, అసలు ఇందులో నిజం ఉందా? గౌరవ్ లాస్ట్ రౌండ్కి ఎగబడి కొట్లాడడానికి రాలేదా? తనుజ గౌరవ్ ఫైట్ జరగలేదా? తనుజ ఇప్పుడు మాట్లాడింది కదా, తనుజ ఫైట్ చేస్తే గౌరవ్ పక్కకు పెడితే, గౌరవ్ని ఇట్లా నొక్కి పెడితే కింద పడలేదా? మనోడు మొన్న కూడా అన్నాడు, అమ్మో షీ స్ట్రాంగ్ అని చెప్పి నిన్న నాగార్జున సార్ తోటి, అమ్మో తను చాలా స్ట్రాంగ్ సార్, ఫిజికల్గా కూడా నన్ను కిందేసేసింది, నన్ను తొక్కేసింది, ఆపేసేసింది అని చెప్పి మాట్లాడిందా లేదా? మరి అది ఏ రౌండ్లో జరిగింది? ఆయన ఇంకో రౌండ్లో పార్టిసిపేట్ చేయలేదు, మూలకు పోయి కూర్చున్నాడు, మూలుక్కుంటూ కూర్చున్నాడు, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అని చెప్పడానికి. ఎవరు సార్ గింతంత ఓటమి రాగానే ఉరికిపోయి ఏడ్చుకుంటూ కూర్చుండేది? ఓదార్పు యాత్రలు జరిగేది ఎవరిని అడుగుతున్నాం? సరే, దివ్య నిఖిత ఈ పాయింట్ చెప్పింది, ఇది పెద్ద బ్లండర్. ఎందుకంటే అదే దివ్య నిఖిత లాస్ట్ రౌండ్లో కూర్చున్నది, ఆ కూర్చునే టైంలో ఇటు దిక్కు గౌరవ్ వస్తే, గౌరవ్ నటు గుంజేస్తే, తనుజ గుంజేస్తుంటే కింద రీతు, కళ్యాణ్ వీళ్ళంతా ఫైట్ చేస్తుంటే దివ్య వచ్చి కూర్చుంది కదా, అక్కడే జరిగింది కదా, దివ్య కళ్ళ ముందే జరిగిన కథ కదా. దీని గురించి కథలుగా చెప్పుకున్నారు కదా, తనుజ నెడితే పడ్డాడు అని మాట్లాడారు కదా. మరి ఎక్కడ పర్ఫార్మెన్స్ అతను చూపించలేదు. ఆయన ఏ రౌండ్లో ఎక్కడైనా ఆడడానికి గట్టి ప్రయత్నమే చేసింది కదా. ఆయన ఏం ఆడలేదు అన్న సెన్స్లో మాట్లాడము మూర్ఖత్వానికి పరాకాష్ట, దట్స్ ఇట్. అండ్ రెండో పాయింట్, అయ్యో దివ్యానికి ఇంకో పాయింట్ చెప్పింది, అయ్యో స్ట్రాంగ్ పాయింట్స్ కదా చెప్పింది. ఇంకో పాయింట్ అదేంటిది, ఐ డోంట్ లైక్ దట్ అంటే ఈమెకు నచ్చకపోతే మరి హౌస్లో ఉండొద్దు. రెండోది, ఫుడ్ పోర్షన్లో అడగడంలో ఫస్ట్ ఉంటావు, గేమ్ గురించి అడగడంలో లాస్ట్ ఉంటావు అట. అసలు ఫుడ్ పోర్షన్ అనే టాపిక్ తీసుకురావడమే బ్లండర్.
ఎందుకంటే ఎవడి ఆకలి వాడిది. మీరు పెట్టినప్పుడే తింటున్నాడు, గుంజుకొని ఎగబడి తింటలేడు. మీరు అడిగిన మీరు పెట్టిన పోర్షన్ కంటే ఎక్కువ తీసుకొని గుంజుకుంటలేడు. పోర్షన్ అడగడంలో ముందుంటారంటే ఆకలైనడు ముందు వస్తాడు, ఆకలి కానివాడు లేట్ వస్తాడు. అంత పెద్ద పర్సనాలిటీ మీరు పెట్టే గింత బువ్వకి వస్తాడు పోయి ఫుడ్ పోర్షన్లో ముందుంటారు అనడం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈమె ఒకరు, తనుజ ఒకరు, వీళ్ళకి ఫుడ్ సెక్షన్ అప్పచెప్తే వీళ్ళే దాన ధర్మాలు చేస్తున్నట్టు పెద్ద ధర్మకర్తలాగా ఏదో వీళ్ళ దగ్గర బెగ్ చేసినట్టుగా ఏందో ఈ మాటలు. ఫుడ్ పోర్షన్ అడగడంలో ఫస్ట్ ఉంటావు, అదే గేమ్ గురించి అడగడం లాస్ట్ ఉంటావు. గేమ్ గురించి అడగడం లాస్ట్ ఎక్కడ? ఒరిచి చంపుతాడు అందరినీ. తప్పు, మొత్తం బ్లండర్ రీజన్స్. రైట్, ఇది అయిపోయిందా? ఈ పాయింట్ మీదకి వెళ్ళి నామినేట్ చేస్తే మనోడు వాదించుకున్నాడు కదా, గేమ్ స్టార్ట్కి ముందు నువ్వేం చెప్పారు, మీరేం చెప్పారు, ఈ టైంలో మీరు సపోర్ట్ చేయండి, నా టైంలో నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. యువర్ ఎయిమ్ ఈజ్ టు రిమూవ్ తనుజ, అంతే కదా. నీ ఏం ఏంటిది? తనుజని తీసేయడమే నీ ఏం, అంతకుమించి ఇంకేం లేదు కదా. నీ ఏముంది అదొకటే కదా అని చెప్పి మాట్లాడాడు. అసలు మధ్యలో తనుజ అయినా గౌరవని పోయి అడిగింది, కానీ దివ్యనికిత మధ్యలో కూడా పోయి అడగలేదు కదా నాకు సపోర్ట్ చేయి అని మనోడిని. సరే, అయినా కానీ పోయినసారి ఇది క్యాప్టెన్సీ టైంలో అడగకుండా వచ్చి సపోర్ట్ చేసిండా? జస్ట్ ఒక మాట అనగానే వచ్చి సపోర్ట్ చేసిండా? మరి అవన్నీ మర్చిపోతారు. గతం కదా. ఇక్కడ అట్నే అబ్బా. అయినా దివ్యనికితకి తనుజని నామినేట్ చేయడానికి రీజన్స్ లేవా? దివ్యనికితకి తనుజని పాయింట్అవుట్ చేయడానికో, కళ్యాణ్ని పాయింట్అవుట్ చేయడానికో, ఇంకెవరినన్నా, కళ్యాణ్ని కూడా కాదు కానీ తనుజని పాయింట్అవుట్ చేయడానికో, ఇంకెవరికి అంటే బర్నీ అన్నని నామినేట్ చేయడానికి రీజన్స్ లేవా? నేను అనుకున్నా ఇవన్నీలో ఒక్కడు కనీసం బర్నీ అన్న సైడ్ పోయింది, కానీ వీళ్ళందరికీ రీజన్స్ లేవా? వేరే వాళ్ళతో ఎవరితో లేదా, గౌరవ్తోటే ఉందా రీజన్? అసలు అంటే స్టూపిడిటీ అంతే. అల్కా దొరికిండు, నామినేట్ చేస్తే వెళ్ళిపోతాడు, దట్స్ ఇట్. ఓటు బ్యాంక్ ఉండదు, వెళ్ళిపోతాడు అని కాన్సెప్ట్. కానీ ఇక్కడనే దివ్యనికిత చాలా తప్పు చేసింది ఖచ్చితంగా. ఇప్పుడు గౌరవ్ కన్నా ఓట్స్ పడితే కానీ దివ్యనికితకు పడాయి. అసలే ఆపరేషన్ దివ్యనికిత అని చెప్పి పెట్టుకొని కూర్చున్నారు తనుజ ఫ్యాన్స్ అంతా. అయిపోయింది ఈ వారం కథం. నెక్స్ట్ సెకండ్ తనుజ వచ్చింది. నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదంట. ఈమెకు అర్థమైందా? ఈమెం చేస్తుందో తనుజ ఫ్యాన్స్ తప్ప ఇంకెవరికి అర్థం కాదు. నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లే. ఒకరికి సపోర్ట్ చేయడానికి వచ్చావు, గేమ్ నుండి వాళ్ళు అవుట్ కాగానే గేమ్ నుండి సంబంధం లేనట్టు అటు ఇటు తిరుగుతున్నావు. ఈమె ఎవరితో కొట్లాడింది లాస్ట్ రౌండ్లో? గౌరవ్తోటి కాదా? ఈమె ఎవరిని ఆపింది? గౌరవ్ని కాదా? మరి ఏం మాట్లాడుతున్నావు అక్క? గేమ్ నుండి అవతలకు పోయగానే సంబంధం లేనట్టు, గేమ్ నుండి అవతలకు పోయిన తర్వాత కూడా సంబంధం ఉందని చెప్పి తిరగాలనా? అసలు అక్కడ ఎవరి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరి కోసం పోట్లాడాలి? రైట్. నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం సూపర్ స్వీట్గా మాట్లాడతావు, అతను అవసరం ఉన్నప్పుడు కూడా సూపర్ స్వీట్గా మాట్లాడాడు. ఇది డ్యామ్ షూర్గా చెప్తా. ఎందుకంటే టాస్క్ ఆడతా అంటే నేను ఆడనియ్యను అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేసినా, కానీ ఆరెంజ్ టీంలో ఉన్నప్పుడు నేను ఆడతా అని చెప్పి ఒక మాట చెప్పి పక్కకు వచ్చేసింది అంతే. నచ్చినట్టు వాళ్ళు కొట్టాడుకొని వాడు వినడు అని చెప్పి ఆడిపించుకున్నారు. అది కథ. అతను ఎక్కడ స్వీట్గా బదిలాడిండు, ఎక్కడ రిక్వెస్ట్ చేసిండు, చేయడా రిక్వెస్ట్ చెప్తాడు, వెళ్ళిపోతాడు, ఒర్రతాడు, కావాలంటే గయ్య ఒర్రతాడు, కానీ అంతకు మించి ఇంకేం లేదు. సతాయిస్తాడు, మనిషిని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు, కానీ ఎక్కడ స్వీట్గా మాట్లాడేది అయితే మనకన్నాడు, ఎక్కడా కనబడదు స్వీట్గా మాట్లాడినట్టు. రైట్. రెండోది ఇంకో పాయింట్ ఏంది, స్వీట్గా మాట్లాడతాడు, అవసరం అయిపోగానే అంటావని గవన్నీ అడిగేస్తాడు. అయినా గవి కూడా చేయడు, ఎప్పుడు గట్టినే ఉంటాడు, అన్నట్టే ఉంటాడు తప్ప ఎక్కడ స్వీట్గా మాట్లాడి ఏదో పని కావాలని చెప్పి ఏదో ముద్దు మాటలు చెప్పి చెవులలో ముద్దమాదారం పూలు పెట్టిపోయే రకం కాదు అది. రైట్. అయితే గౌరవ్ వచ్చి ఈమెకు కూడా అదే ఈ ఇద్దరు కలిపి చూపించింది, మాట్లాడిందో చూపించారు, ఇద్దరు కలిపింది రెండు ఒకటే పాయింట్లు కదా. ఆమెనేమో ఫుడ్ పోర్షన్ కాడికి వస్తారు అని ఈమె స్వీట్గా మాట్లాడతారు అవసరం ఉంటే అన్నది, రెండు సేమే. ఏం లేదు, ఆమె వర్షన్ని ఇంకొక రకంగా సేమ్ పాయింట్స్ చెప్పింది, అంతే, సేమ్ టు సేమ్ పాయింట్స్ చెప్పింది. అసలు వీళ్ళకి ఏందో బరణన్న మైనియా ఏందో, ఇప్పుడు బరణాన్ని వెళ్ళిపోగా నువ్వు వెళ్ళిపోయినావా ఆటలోంచి వెళ్ళి, ఇద్దరు అదే పాయింట్. వీళ్ళ పాయింట్స్ మొత్తం బరణి అన్న చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఆయన సెంట్రిక్గా ఉంటాయి ముచ్చటంతా. వీళ్ళేందో వీళ్ళ ఏంటది కాన్స్పిరెన్సీ థియరీలు ఏందో. కొంచెంసేపట్లో నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది అబ్బా లైవ్లో. రైట్. నెక్స్ట్ గౌరవ్ గేమ్ స్టార్ట్ అవ్వకముందు ఒక నిమిషం అని అగౌరవ్ అయిపోయింది, నిఖిల్ది చూపించారు. సుమన్ శెట్టి నామినేషన్ పాయింట్ ఏంటిది? కళ్యాణ్ నామినేషన్ పాయింట్ నిఖిల్ మీద నువ్వు కనబడతలేవు, నువ్వు అంత యాక్టివ్గా లేవు, ఆ సెన్స్లో ఒక నామినేషన్ చేసిండు 2-3 పాయింట్స్ తోటి. దీనికోసం ఇంకా 1 వీక్ నుంచి ప్లానింగ్ స్కెచ్చింగ్ ఏందో. ఇక నిఖిల్కి సుమన్ శెట్టి అనేసి నామినేషన్ ఏంటంటే, గేమ్ విషయానికి వస్తే మీరు ఏ గేమ్ ఆడట్లేదు, టాస్క్లు ఆడట్లేదు అని మాట్లాడండి. అంటే కాదు సార్, ఇది నిఖిల్ నుంచి వచ్చిన డైలాగ్. మీరేం గేమ్స్ ఆడుతున్నారన్నా, మీరేం గేమ్స్ ఆడట్లేదు, మీరేం టాస్క్లు ఆడతలేదు అంటే, నేను టాస్క్లు ఆడాను, దెబ్బలు తగిలించుకున్నాం, మేము చాలా దెబ్బలు తగిలించుకున్నాం. నిఖిల్ అంటాడు, అన్న నేను కూడా గేమ్స్ ఆడుతున్నాను, నాకు దెబ్బలు తగిలినాయి అన్నాడు. అంటే గేమ్స్ ఆడడం నేర్చుకోండి, టాస్క్లు ఆడడం నేర్చుకోండి అని చెప్తాడు. అసలు గేమ్స్ ఆడతలేడు, టాస్క్లు ఆడతలేడు.
నిఖిల్‌కి అవకాశం వచ్చిన కాడల్లా ఆడుతూనే ఉన్నాడు. అవకాశం వస్తలేదు. అది పెద్ద ప్రాబ్లమ్. తప్పేం లేదు. కరెక్టే నామినేషన్ చేసినావు కరెక్టే. కానీ ఇదేం తెలుసా? సింపుల్‌గా నన్ను మొన్న తీసేసినావు. కాబట్టి నేను నిన్ను నామినేట్ చేసిన. ఆయన ఎందుకు తీసేసిండు అంటే నన్ను అక్కడ క్యాప్టెన్సీ రేస్‌లో తీసేసిర్రు. మీరు సీక్రెట్ టాస్క్ అని చెప్పి నన్ను పీకేసిర్రు కాబట్టి నేను మిమ్మల్ని పీకేసిన అని చెప్పి చెప్తాడు. అదొక రీజన్ అని చెప్తాడు. టిట్ ఫర్ టాట్ కదా అన్న. అంతే టిట్ ఫర్ టాట్. నువ్వు చేసినా నేను చేసినా, నువ్వు చేసినా నేను చేసినా. ఇచ్చేసిండు ఖతం. మళ్ళీ చేస్తాను అన్నట్టు నేను రిపీట్గా మళ్ళీ నేను పగబెట్టుకొని చేస్తున్నా. ఇది సార్ మీ అసలు స్వరూపం అన్నట్టుగా. ఏది నువ్వు నన్ను చేసినావా నేను నిన్ను చేస్తా అంతే. దట్స్ ఇట్. రీజన్స్ ఏం లేవు. ఆడతలేవు అంట. హైలైట్ ఏంటంటే అస్సలు ఆట ఆడని వ్యక్తి, ఏదో ఓన్లీ సింపతి మీద ఓటు సంపాదించుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు టాప్లో కనబడుతున్నారు అంటే వాళ్ళిద్దరు సింపతితో ముందుకు పోతున్నారు. పర్ఫార్మెన్స్ చూపించో, నిజంగా టాస్కులలో పర్ఫార్మెన్సో, లేదా నిజంగా అద్భుతమైన పర్సనాలిటీ ఉండో, అంటే ఐ మీన్ అంటే మాట కావచ్చు, విధానం కావచ్చు, నడిచే విధానం కావచ్చు, ఇవన్నీ సూపర్గా ఉండి కాదు. ఇద్దరు డల్గా ఉండి, ఇద్దరు మబ్బుగా ఉండి, ఇద్దరు కూడా టాస్కులు పర్ఫార్మెన్స్ చేయకుండా సింపుల్ సింపతితోటి ముందరికి పోతారు. ఒకరు ఏడ్చి సింపతి సంపాదించుకుంటారు, ఒకరు ఏం చేసినా సింపతి వస్తుంది, దేవుని దయ అంతే. అట్లా సింపతితోటి ముందరికి పోకుండా వీళ్ళు ఆడేటోళ్ళని రిటర్న్లా మాటలు అనడం గమ్మత్తు ఉన్నది భయ్. సో ఇక్కడ మనకి గౌరవ్కి ఇంకో ఇద్దరు నామినేట్ చేసిరబ్బా, సంజన గల్రాణి గారు అండ్ డిమాన్ పవన్. వీళ్ళిద్దరు కూడా సేమ్ ఇట్లాంటి ఇంచుమించి ఇవే పాయింట్స్ తోటి నామినేట్ చేస్తారు. ఇంకా ఏం పాయింట్స్ ఉంటాయి? గౌరవ్ని వీళ్ళంతా నామినేట్ చేశారు. ఖచ్చితంగా గౌరవ్కి ఇవాళ మంచి ఎలివేషన్స్ పడే ఎపిసోడ్. ఖచ్చితంగా మనోడికి ఓటింగ్ వస్తుంది. ఈ వారం సేవ్ అయిపోతాడు. ఖచ్చితంగా ఈ వారం డేంజర్ జోన్లోకి పోయేది ఎవరు ఉంటారు? నిఖిల్ నామినేషన్లో ఉన్నాడు. మరి నిఖిల్ ఉంటాడు, భరణి అన్న ఉంటాడు, అండ్ దివ్య నిఖిత ఉంటుంది. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. గౌరవ్ని సేవ్ చేయడానికి వీళ్ళు డబల్ నామినేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో సుమన్ శెట్టి అన్న నిఖిల్ని చేసిండు. మీరు చూసారు. భరణి అన్న థర్డ్ ప్రోమోలో వస్తాయి. భరణి అన్న దివ్యని చేసిండు. అందుకే థర్డ్ ప్రోమోకి పెట్టారు. దాచారు. కుప్పలుగా ఉన్నాయన్నమాట, దాచిపెట్టారనమాట. ఇమాన్యుల్ భరణి అన్నని చేసిండు. ఫస్ట్ ప్రోమోలో చూసినాం. రీజన్ ఏం లేదు, నువ్వు ఆడతలేవు అంతే. అందరు కూడా ఆడతలేవు అనే పాయింట్ తోటి నువ్వు అంత సేఫ్ ప్లే ఆడుతున్నావు అని చెప్పి నామినేట్ చేసిండు అన్నట్టు. గౌరవ్ వచ్చి సంజనాకర్ నామినేట్ చేస్తాడు. రీజన్ ఏం లేదు, మీరు దొంగతనం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అనే పాయింట్ తోటి నామినేట్ చేసిండు. దొంగతనం చేసి పెడితేనేమో తింటారు. తనుజ వచ్చి గౌరవ్ నామినేట్ చేసి చూసారు. సంజనాకర్ గౌరవ్ నామినేట్ చేస్తే, రీతు వచ్చేసి దివ్య నామినేట్ చేస్తే ఆల్రెడీ ఫస్ట్ ప్రోమోలో చూసారు. ఏం లేదు, నువ్వు ఒక గ్యాంగ్గా తయారై నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఇనేటోళ్ళని తయారు చేసుకున్నావు అని చెప్పి చెప్తున్నారు. చెప్పింది కానీ అక్కడ పెద్దగా దాంట్లో కూడా వర్త్ లేదు వర్మ. ఆ తర్వాత కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేసిన, నువ్వు పర్ఫార్మెన్స్ లేదని, అది కూడా టుమ్రీ రీజనే. డిమాండ్ పవన్ 5 నిమిషాలలో చేయమంటే 5 నిమిషాలలో గత్తర రీజన్స్ చేసిరాయి. డిమాండ్ పవన్ ఒకటి కొంచెం వ్యాలిడ్గా నువ్వు ఇంకొంచెం బాగా చేయాలి, నీకు కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది, ఇట్లాంటివి ఏమైనా చెప్తే చెప్పొచ్చేమో చూస్తున్నా. థర్డ్ ప్రోమోలో ఉంటుంది అది కూడా. దివ్య వచ్చి గౌరవ్ నామినేట్ చేసింది. సేమ్ ఇప్పుడు మనం చూసినాం. నిఖిల్ వచ్చి రీతు నామినేట్ చేసిండు. మనకి థర్డ్ ప్రోమోలో ఉండబోతుంది. నిఖిల్ రీతు నామినేషన్, డిమాండ్ పవన్ గౌరవ్ నామినేషన్, అండ్ సంజన గౌరవ్ నామినేషన్, అండ్ మన భరణి అన్న దివ్య నామినేషన్. మెయిన్గా భరణి అన్న దివ్య నామినేషన్ థర్డ్ ప్రోమోలో కనబడుతుంది. సో ఆ రీజన్ చూసినాక మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఓకేనా? రైట్, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.